మీరు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయినా ఇంతకు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీరు ఇట్నే చేస్తారా? అందరిని అంటలేను, చాలా కొంతమందిని అంటున్నా. చిల్లర చిల్లర శాస్త్రాలు, చిల్లర భాగవతం, అంత అసలు అసభ్యకరమైన ప్రవర్తన, అసభ్యకరమైన శాస్త్రాలు. ఛీ, సిగ్గుండాలి మనసులో కొంచెం అన్న, కడుపు కన్నం తిన్నప్పుడు. అరే మొన్న హరిహర వీరమ్మలు మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే సరే పోయిర్రు హంగమ్మ. నేను అందరిని అంటలేను, ముఖ్యంగా చెప్తున్నా, అందరిని అంటలేను, కొంతమంది చిల్లరగాలని అని చెప్తున్నా. చిల్లర శాస్త్రాలు చేసేవాళ్ళు అందరు అలా ఉన్నారు. కొంతమంది వాళ్ళ గురించి చెప్తున్నా. థియేటర్ల కాడికి వెళ్ళి మీ వీరాభిమానులు కొంతమంది వీరమంటారు పోయి అంత అసభ్యకరమైన శాస్త్రాలు అవి ఇవి కోసుకోవడాలు చేసుకోవడాలు. అంటే నువ్వు మరి కోసుకోవని అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే థియేటర్లకు పోయి అది ఏంది వాటర్ బాటిల్ వీడియోలో చూడండి, వాటర్ బాటిల్ తీసుకొని కొట్టుకోవడాలు. ఫ్యాన్స్ వాళ్ళే ఏమొచ్చింది? నువ్వు ఒక టికెట్ తీసుకున్నావు, మంచిగా పోయినావు, నువ్వు సినిమాకు ఆ మూవీకి 350 రూపాయలు 300 పెట్టి టికెట్ తీసుకుపోయినప్పుడు అరే ఒక ఫ్యాన్గా నువ్వు ఏం చేయాలి? ఫ్యాన్గా ఆరాధించేటోని పోయి సినిమా స్టోరీ చూడాలి, ఎట్లా ఉంది, ఎట్లా యాక్టింగ్ చేసిండు, ఏం కథ. నీకు అంత మంచిగా అనిపించినప్పుడు వీళ్ళే వెయ్యి చూడు, మంచిగా చూడు, ఆస్వాదించు ఆ సినిమాను, ఆ స్టోరీని ఆస్వాదించు. పొయ్యి చిల్లర శాస్త్రాలు ఆ థియేటర్లో పోయి కొట్టుకోవడాలు, అవి కుర్చీలు వాళ్ళ కొట్టుడాలు, ఎంత అసభ్యకరమైన శాస్త్రాలు అవి. థియేటర్ యాజమాన్యం ఎంత లాస్ ఉండాలి. కొంచెం మన సెన్స్ పని చేసేటట్టు మన కడుపు కన్నం తినే శాస్త్రాలు చేయాలి మనుషులు అనగా. ఏమన్నా మనుషులు ఆరబాయి చిల్లర చిల్లర చేసుకుంటా. అరే అసలైన విషయం ఏంటంటే మొన్న అరే మూవీలో ఎవరు లాస్ కావద్దు అని చెప్పి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ నిన్న మొన్న ఇంతగానో మా సినిమా ప్రమోషన్స్ ఎందుకు చేసిండు? పిచ్చిలేసిందా? ఒక రాజకీయ నాయకుడు అక్కడ ఇక్కడ చూసుకొని అరే సినిమా ఎవ్వరు అంత 300 కోట్ల పైన బడ్జెట్ సినిమా అది, ఎందుకు అందరు లాస్ అయిపోతారు అని ప్రమోషన్ చేసి నిలబెట్టిండు. మీరు చిల్లరగాల లేక పోయి ఆ థియేటర్లో పోయి సినిమా చూడరు అంటే వీడియో తీసి అది యూట్యూబ్లో పెట్టివి. 6 నిమిషాలు 7 నిమిషాల వీడియో యూట్యూబ్లో పెడతీవి. ఏమైనా ఉందా? అట్లా యూట్యూబ్లో పెట్టొచ్చా? సరే యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏమైంది లాస్ అంటే మంచి మంచి నువ్వు జరిగే సీను, మంచి మంచి ఫైట్ సీన్ కానీ మంచి ఎంటర్ సీన్స్, మంచి మంచి సీన్స్ పెట్టంగా ఇక్కడ పెట్టంగా వాడు ముందే చూసిన ఆల్రెడీ ఇంకా యూట్యూబ్లో చూస్తే ఆ మూవీ మీద ఎంత ఉండదు కదా ఎక్స్ప్రెషన్. అసలు ముందు కొత్తగా పోయి చూస్తే దాని గురించి తెలుసుకోవాలి అని అనిపించాలి, పోయి చూడాలి. నువ్వు ఆల్రెడీ తెచ్చి పిచ్చికుంటా లేక అంత ప్రమోషన్ చేసుకుంటే అంత చేసుకుంటే మీరు తెచ్చి ఇట్లా యూట్యూబ్లో పెడితే ఏమన్నా ఉందా? కొంచెమన్నా పద్ధతేనా అది? చిల్లర శాస్త్రాలు కాకపోతే మంచి శాస్త్రాలా? మళ్ళీ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాను కోసుకొని నరుకుతూ తూసు చిచి వెదవాలారా వేస్లం. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎట్లుంటాలో తెలుసా? సమాజానికి మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి హెల్ప్, ఒక పౌరుని భారతీయ పౌరుడు ఎట్లుండాలి అనేది నేర్పిస్తాడు ఆయన. అది పవనిజం అంటే. ఈ చిల్లర శాస్త్రాలు కాదు, వేస్ట్ కాదు. సో 10 మందికి హెల్ప్. నువ్వు థియేటర్ సినిమా పోయినావంటే మంచిగా పోయి ఆ సినిమా చూసి మంచిగా రావాలి, కానీ చిల్లర శాస్త్రాలు చిల్లర చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.